వెన్నామి రాకతో రొయ్యల సాగు పునర్వైభవాన్ని సంతరించుకున్నదనే చెప్పాలి. టైగర్తో కుదేలైన రైతులంతా ఇప్పుడు వెన్నామి పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్నారు. వెన్నామి సాగయ్యే ఇతర దేశాల్లో వ్యాధులు విజృంభించి చెరువులు తుడిచిపెట్టుకుపోవడంతో మన రొయ్యకు డిమాండ్ పెరిగింది. రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. అయితే ఆ ధరలతో అధిక లాభాలు ఆర్జిస్తున్నది మాత్రం వ్యాపారులేనన్నది నిష్ఠుర సత్యం. సర్కారు నిబంధనలు వ్యాపారులకు వరమవుతున్నాయి. రాష్ట్రంలో అనుమతులు గల చెరువుల కంటే అనుమతులు లేని చెరువులే అధికంగా ఉండడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ జీవో అనుసరించి పెంపకం చేపట్టే రైతుకు సర్కారు రాయితీలు కూడా అందజేస్తుందని తెలియజేస్తున్నారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడమే గాని పిల్ల ఉత్పత్తి చేసే హెచ్చరీల మీద నిఘా కొరవడడం వల్లే పెంపకంలో సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు రైతులు. వైట్ గోల్డ్ గా రైతులను ఊరిస్తున్న వెన్నామి సాగు ఏటికేడు పెరుగుతోంది. విస్తారమైన కోస్తా తీరం గల మన రాష్ట్రంలో అపార అవకాశాలుండడం వల్ల ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. అయితే 10 కాలాల పాటు నిలబడేలా పెంపకం చేపట్టకపోవడం వల్ల ఈ పరిశ్రమలో రైతులు తీవ్రమైన ఆర్థిక హెచ్చుతగ్గులను చవిచూడాల్సి వస్తోంది. ధర బాగున్నప్పుడు కుబేరులైన రైతులు చెరువులను వ్యాధులు చుట్టుముట్టి ధరలు పతనమైన సందర్భాల్లో కుచేలులైపోతున్నారు. చెరువుల తవ్వకాన్ని, రొయ్యల పెంపకాన్ని గాటిన పెట్టేందుకంటూ సర్కారు విడుదల చేస్తున్న జీవోలు రైతుల పాలిట బంధనాలుగా మారుతుంటే వ్యాపారులకు, పిల్ల ఉత్పత్తి చేసే హేచరీలకు వరమవుతున్నాయి. దీనిపై అధికారుల స్పందన కొరవడటాన్ని రైతులు తప్పుపడుతున్నారు. వచ్చినట్టు వాళ్ళు చేసి త్వరగా కల్చర్లో అన్ని రకాల అన్హెల్దీ ప్రాక్టీసెస్ వచ్చేసి కల్చర్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవటం గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడూ దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రొసీజర్లో మళ్ళీ రైతు ఇబ్బందులు పడకుండా గ్రామ లెవెల్లోనే ఇది ప్రాసెస్ కనుక స్టార్ట్ చేయించగలిగితే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. మనం మళ్ళీ ఇదే టైంలో చేపల పెంపకం రెగ్యులైజేషన్ జీవో విడుదల చేసినప్పుడే వెన్నామికి కూడా జీవో విడుదల చేశాం. సో ఆ జీవో కూడా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఉపయోగపడలేదు. వాళ్ళు ఇప్పటికీ మేము సాగు చేస్తున్నామని చెప్పి ఎంపీడ దగ్గర ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళ మార్కెట్కి ప్రోడక్ట్ అమ్మాలి. కానీ సన్నాచర గారు రైతులు ఇవాళ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతుంటే ట్రేడర్లో సర్టిఫికేట్ లేని దగ్గర మార్కెట్లో ఉత్పత్తి మాత్రం ఎక్కడా ఆగల. కానీ రైతు మాత్రం కేజీకి 50 రూపాయలు 100 రూపాయలకు తక్కువ కమ్ముకుంటుంటే ట్రేడర్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇది రైతుకు ఉపయోగపడే కార్యక్రమం చేసాము మనం. సో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మధ్య దళారీకి ఉపయోగపడుతుంది, ట్రేడర్కి ఉపయోగపడుతుంది. 40 పైసలుండే పిల్ల ధర రూపాయి పావలాకు చేరినా దానిపై నియంత్రణ లేదని, అంత ధర పెట్టినా నాణ్యమైన విత్తనం పిల్ల దొరకక నష్టపోతున్నామని రొయ్యల రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిగా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంట్లో ఆ అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. బాగా సరైన షీడ్ లేదు. ఇవాళ షీడ్ కూడా రూపాయి పావులు అమ్ముతున్నారు. అది జీవోలు వస్తున్నాయి పోతున్నాయి, ఎంతవరకు నిలబెడతారనేది అది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. రేట్లు నిలబెడితేనే లాభసాటిగా ఉంటాయి తప్ప లేకపోతే చాలా కష్టం. రొయ్య ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సర్కారు ఉత్తర్వుల ప్రకారం వెన్నామి పెంపకానికి రైతులు తప్పనిసరిగా మత్స్యశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. నిబంధనలను అనుసరించి వెన్నామి పెంపకం చేపడితే సాగులో సమస్యలు ఎదురుకాకుండా ఉండడంతో పాటు సర్కారు రాయితీలు పొందవచ్చంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మరి ఈ వెన్నామి పెంపకానికి తర్వాత దీంట్లో గట్లు, చెరువులు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఏరేటర్స్కి కూడా ఎన్ఎఫ్డిబి ద్వారా, ఆర్కేవీవై ద్వారా కొన్ని పథకాలు ఉన్నాయి. కానీ వాటిని వాళ్ళు లబ్ధి పొందాలి అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అందుకని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల ఈ లబ్ధి కూడా వాళ్ళకి అందడం లేదు. గతంలో టైగర్ రొయ్యలు పెంపకానికి అనుమతులు ఉన్నవారు కూడా మళ్లీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. చెరువులకు వినియోగించే నీటిలో ఉప్పు శాతం 5కు మించితే బ్రాకిష్ వాటర్ గా అనుమతి పొందాలి. మంచినీటిలో వెన్నామి రొయ్యలు పెంచే రైతులు తప్పనిసరిగా జీవో నెంబర్ 7 ప్రకారం జిల్లా మత్స్యశాఖ అనుమతులు తీసుకోవాలి. నిషేధించిన యాంటీబయాటిక్స్, బోరు నీటిని వాడకూడదు. ఈ ఉత్తర్వు ప్రకారం అనుమతి పొందిన రైతులు వెన్నామి సాగుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. 12 ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న చెరువులు రిజిస్ట్రేషన్ రెన్యువల్ కు 500 రూపాయల రుసుం చెల్లించాలి. దరఖాస్తుల కోసం సమీపంలోని మత్స్యశాఖ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ లైసెన్స్లు కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వెన్నామి హ్యాచరీ వాళ్ళు పిల్లలను సరఫరా చేస్తారు. కాబట్టి దానికి వాళ్ళు వారి దగ్గర నుంచి రసీదు పొందుతారు. కాబట్టి భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి వ్యాధుల బారిన పడినా లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల సీడ్ యొక్క నాణ్యత లేకపోయినా మరి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఓన్లీ రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫార్మర్స్కే ఉంటుంది.
వెన్నామీ సాగు చేయాలన్నా, పిల్ల ఉత్పత్తి చేయాలన్నా, చివరికి పండించిన రొయ్యను అమ్ముకోవాలన్నా కూడా కోస్టల్ ఆక్వా అథారిటీ అనుమతి ఉండి తీరాలి. పెంపకంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని దశల్లోనూ భద్రతా చర్యలు తీసుకోవటమనే సదుద్దేశ్యం ఉన్నా క్షేత్రస్థాయి అమలులో జరుగుతున్న వైఫల్యం వల్ల పెంపకం సమస్యల ఊబిలోకి జారిపోతోంది. కొరవడుతున్న పిల్ల నాణ్యత వెన్నామీ భవితను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అనుమతులు ఇవ్వటంలో జరుగుతున్న జాప్యంతో వెన్నామీ సాగు సంక్షోభంలో చిక్కుకుంటోంది. ఇప్పటికైనా అనుమతులివ్వటంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెన్నామీ పెంపకాన్ని గాడి తప్పకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను CAA నిర్వర్తించాల్సి ఉంది.